ఓం నమో వెంకటేశాయ. జై శ్రీరామ్. సిరి నివాసం ప్రేక్షక మహాశైలందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ ఇప్పుడు మనం చెప్పుకోపోయేటటువంటి విశేషమైన అంశం ఏంటంటే, అసలు మనం ఉదయం నిద్రలేస్తాం. ఈ నిద్ర లేచేటటువంటి సమయంలో మనం అనుసంధించుకోవలసిన ముఖ్యమైనటువంటి శ్లోకాలు కొన్ని ఉంటాయి. ఆ శ్లోకాల్ని మొట్టమొదటగా కళ్ళు తెరవగానే మనం చేయవలసినటువంటి పని ఏమిటో ఒక్కసారి తెలుసుకుంటూ, మా తల్లిదండ్రుల పాదాలు పట్టుకుని, గురువుల పాదాలు పట్టి ప్రార్థన చేస్తూ, అందరూ ఆయురారోగ్యాలతో నిత్యము మన వైదిక సనాతన ధర్మాన్ని ఇతోధికంగా ఆచరిస్తూ దినచర్య ప్రారంభం చేయాలని కోరుకుంటూ, ఉదయం పూట కళ్ళు తెరవటానికి నిద్ర లేవడమే ముఖ్యమైన కారణం కదా. ఆ నిద్ర లేస్తూ కళ్ళు తెరవగానే రెండు చేతులు ఇలా పెట్టుకోవాలి, దోసిలిలాగా పెట్టుకుని మొట్టమొదట అంటే దోసిలిలో ఇది భాగం మొదట, తర్వాత రెండు, ఆ తర్వాత మూడవ భాగం ఇది. దీనినే సంస్కృతంలో మనకి చక్కగా పెద్దలు అందించారు. ఆ శ్లోకం ఒకసారి చెబుతాను, మనం అనుసంధానం చేసుకొని దాని గురించి అర్థం తెలుసుకుంటూ ముందుకు సాగుతాం. కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతీ, కరమూలే తు గోవింద, ప్రభాతే తవ దర్శనం, లేక ప్రభాతే కరదర్శనం అని కూడా మనం అనుసంధానం చేసుకోవచ్చు. అసలు ఈ చేయి చూసుకోవడానికి అర్థం ఏమిటి? మొట్టమొదట మనం ఒకసారి దీన్ని మనకి తెలిసినంత వరకు పరిశీలిద్దాం. కరాగ్రే వసతే లక్ష్మి, రెండు చేతులు ఇలా దోసిలి ఒగ్గగానే లక్ష్మీ అమ్మవారు ఇక్కడ కర అగ్రే, కరము చేతుల యొక్క మొదటి భాగంలో లక్ష్మీ అమ్మవారు నివసిస్తారట. కరమధ్యే సరస్వతి, దోసిలికి మధ్య భాగంలో సరస్వతి అమ్మవారు కొలువై ఉంటారు. కరమూలేతు గోవింద, చేతులకి మూలమైనటువంటి భాగములు, ఈ భాగములో గోవిందుడు ఉంటారు. అంటే లక్ష్మి, సరస్వతి, భూదేవి ఈ అమ్మవారుగా ప్రార్థన చేస్తూ మనం చేతులు చూసుకుంటాం. ఈ చేతులని చూసేటటువంటి విధానం శ్లోకం ఇది కదా. అసలు ఇది దానము, ధర్మము, మంచి పనులు, దీనిని మన పెద్దలు శ్రీకార్యం అంటారు. అంటే మంచి మంచి కనులు, శ్రీకరమైనటువంటి కార్యములు చేయడానికి ఈ చేతులే మనకి మూలభూతములైనటువంటివి. అలాంటి ఈ చేతులని రెండిటినీ కూడా ప్రేక్షణ చేసి, అంటే చూస్తూ, ఆ అమ్మవార్లను, లక్ష్మీ అమ్మవార్లను, సరస్వతిని, గోవిందుని ప్రార్థన చేస్తూ రెండు కళ్ళకి కూడా ఈ చేతులు అద్దుకుని నమస్కరించి కళ్ళు తెరిచి లేచి మంచం మీద కూర్చునేదాకా మనం ఇవాల్టి దినచర్య విశేషాలను తెలుసుకున్నాం. అందరూ కూడా ఈ విశేషాలను విని ఏమైనా మీకు ఇష్టమైనట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మీ మిత్రులకి పంపించండి. మీ అమూల్యమైన సందేహాలు, సలహాలు కామెంట్ రూపంలో మాకు తెలియజేసి మీ దివ్యమైనటువంటి ప్రోత్సాహాన్ని అందిస్తారని మనస వాచ కర్మణ కాంక్షిస్తూ మా తల్లిదండ్రులకి, గురువులకి పాదాలు బట్టి నమస్కరించు. సర్వే జనాః సుఖినో భవంతు.